హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా బియ్యం కడగలేదు, కడిగేసి నానబెడతాను. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, తప్పాలు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లు వేసుకున్నాం. కాసేపు వేగాక కొంచెం టమాటా వేసుకుందాం. మూత పెట్టుకుందాం. టమాటా వేసుకుందాం. సరిపోతుంది. బాగా మగ్గిపోవాలి. తర్వాత రైస్ వేసుకుందాం. ఇదంతా బాగా మగ్గాలి. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కుదరట్లేదని ఫుల్ వీడియో పెట్టట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కడుక్కుందాం. కొత్తిమీర, అది ఆకులు కాదు. బియ్యం నానబెట్టేసాను. ఇంకోండి, మగ్గిపోతుంది కదా. బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. దీంట్లోనే బిర్యానీ మసాలా, ఇప్పుడు రైస్ కూడా వేసుకుందాం. సాల్ట్ 3 స్పూన్లు వేసాను. ఎందుకంటే చికెన్లో ఉంటుంది కదా, చికెన్లో ఇగురు ఉంటుంది కదా, ఇగురు కలుపుకొని తింటారు కదా. 3 స్పూన్లు వేసా సాల్ట్. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఫ్రెండ్స్, రైస్ కూడా వేసాను. ఇలా కలుపుకుందాం, కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. దీంట్లో వాటర్ దానికి సరిపోగా, ఇప్పుడు మనం గిన్నెడు రైస్ తీసుకున్నాం కదా, దాంతో 2 గిన్నెలు నీళ్ళు పోయాలి. 2 గిన్నెలు రైస్ పోసుకుందాం. దీంతో గిన్నెడు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గిన్నెలు వాటర్ పోయాలి. మనం దేంతో తీసుకుంటామో దాంతోనే వాటర్ పోసుకోవాలి. ఇది రెడీ అయ్యాక మరొకసారి చూద్దాం. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో తప్పకుండా చూడండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఫ్రెండ్స్, నాకు ఇలాగొచ్చు కాబట్టి నేను ఇలా చేశాను. మీరు కూడా నచ్చితే ఇలాగే ట్రై చేయండి.
కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం దీంట్లో. నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయడం. కొంచెం దించాక మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి రెడీ అయిపోయింది బిర్యానీ. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా పైన వేసుకుందాం. కొంచెం దాంట్లో కూడా కొంచెం వేసాను కదా, కొంచెం పైన వేసుకుందాం. కొత్తిమీర కొంచెం వాడడం కూడా తక్కువ, కొత్తిమీర ఎక్కువ వాడను. చికెను ఇలాగ కలుపుకొని ఉంచుకున్నాము. చికెను బిర్యానీ రెడీ అయిపోయింది. కట్టేద్దాము, మూత పెట్టేద్దాం. చికెన్కి ఇవ్వండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. అల్లం పేస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా మిక్సీ వేసానండి. ఇలాగా మిక్సీ పెట్టేసాము. టమాటా కూడా కొంచెం గుజ్జుగా ఉంటుందని కూర. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. చికెన్లోన చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు వేసాను. ఇవి మగ్గాక వేసుకుందాం. మా అమ్మాయికి ఎలాగైతే ఇష్టం టమాటా గుజ్జు. టమాటా ఇలా గుజ్జు చేసి ఇలా వేస్తే మా అమ్మాయికి చాలా ఇష్టం. గ్రేవీ ఎక్కువగా ఉంటుందంట చికెన్లో. ఆమె చికెన్ తిండు, గ్రేవీ కలుపుకొని తినిద్ది. అందులో టమాటా అలాగా మిక్సీ వేసాము. కాసేపు అది మగ్గాక అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. అన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా రెడీగా. నా ఫుల్ వీడియో తప్పకన్నా చూడండి ఫ్రెండ్స్. నా ఫుల్ వీడియో ఏది చూడట్లేదు మీరు, ప్లీజ్ ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. కాసేపు అది మగ్గాక అప్పుడు వాటర్ పోసుకుందాం. తొలే అన్నీ మిక్సీ చేసాం కదా, తర్వాత అది కొంచెం మగ్గాక వాటర్ పోసుకుందాం.